ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. విహారీ బాబు గారు, నిన్ను భారీగా అనుకుంటున్నారు కాబట్టి ఈ ఉపవాసం చేస్తాను రమ్మా. మనసారా నిన్ను ప్రేమిస్తాను కాబట్టి నువ్వు బాగుండాలని కోరుకుంటాను. పండు, దయచేసి ఇంకోసారి అలాంటి మాట అనకు. ఇప్పుడు ఇప్పుడు నేను అన్నమాట తప్పేటుందమ్మా. దేవుడు కలిపిన బంధానికి విహారీ బాబు గారు విలుగేద్దాం అనుకుంటాను. ఇప్పుడు నీ మెడల కట్టిన తాలికి గౌరవం ఇవ్వాలనిపించిందేమో. అందుకే ఇక శాశ్వతంగా నిన్నే తన జీవితంలో భారీగా ఉండాలని కోరుకుంటాను. చూడు పండు, విహారీ గారు దేవుడు లాంటి వారు. ఆయన కాళ్ళ దగ్గర దీపంలా ఉండాలనుకుంటాను, కానీ ఆయన పక్కన భార్యలా ఉండాలని నేను కోరుకోవడం లేదు. అది నీ గొప్పతనం అమ్మా. ఆ గొప్పతనం నచ్చే ఇప్పుడు విహారీ బాబు గారు నిండు తన జీవితంలో భారీగా ఆఫ్నిద్దాం అనుకుంటారేమో. అందుకోసమే ఇలాంటి ఉపవాసాలు చేస్తారేమో. పండు, ఆయన ఏ ఉద్దేశంతో ఉపవాసం చేస్తున్నారో నాకు తెలీదు, కానీ ఆయన జీవితాన్ని పణంగా పెట్టి నన్ను ఆయన జీవితంలోకి ఆహ్వానించాలని నేను అనుకోవడం లేదు. 2 కుటుంబాల కలయికని త్యాగం చేసి నాకు ఆయన భవిష్యత్తు ప్రసాదించాలని నేనేం ఆశించడం లేదు. ఏమోనమ్మా, నాకు అదంతా తెలీదు. ఆ దేవుడు మీ ఊరికినే భార్యాభర్తలుగా బంధం వేయలేదు. దాని వెనకేలేదో బలమైన కారణం ఉంటుంది. ఆ కారణం ఇదిగో ఈరోజు విహారీ బాబు గారు తెలుసుకుంటారు. అందుకే నీతో కలిసి బతకాలని ఆశపడతాండ్రు. నువ్వేటేని అనుకోమ్మా, విహారీ బాబు నువ్వు ఒక్కటే. అది కాదు పండు. ఏం మాట్లాడుతున్నావురా పండు? అది అమ్మా, నేను మొత్తం విన్నాను. అమ్మా, అది విహారీ లక్ష్మి ఒక్కటే అంటున్నావు అంటే దాని అర్థం ఏంటి? అమ్మయ్య, అంటే మొత్తం వెళ్ళేదన్నమాట. నిన్నే పండు అడిగేది. లక్ష్మి విహారీ ఒక్కటే అవ్వడమేంటి? అదేనమ్మా, విహారీ బాబు గారు అందరితో మంచిగా నడుచుకుంటారు. లక్ష్మీ కూడా అందరితో మంచిగా నడుచుకుంటారు. విహారీ బాబు గారు ఎవరిని నొప్పించరు. లక్ష్మీ కూడా ఎవరిని నొప్పించరు. ఈ గుణాలన్నింటిలోనూ ఇద్దరు ఒకలాగా ఉంటారు కదా. అందుకే ఇద్దరు ఒకటే అన్నారు. ఓ, నువ్వన్నది ఆ అర్థంతోనా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.